3648 కిలోమీటర్ల ప్రస్థానం జగన్ పాలనకు మూల కథగా మారింది. ఈయన ప్రజలకిచ్చిన మాట ఒక్కటే, నేను విన్నాను, నేను ఉన్నాను. అదే మాట, అదే ఆశయంతో జగన్ అధికారం చేపట్టారు. 2019 మే 23న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 శాసనసభ స్థానాలు ఇచ్చి ఘనమైన విజయం అందించారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కేవలం 23 సీట్లకే పరిమితం అవ్వడం, అది గత పాలనపై ప్రజలు ఎలా స్పందించారో చూపించింది. అదే సమయంలో జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని కూడా వెల్లడించింది. అయితే జగన్ శాసనసభలో అడుగుపెట్టిన తొలి దశలోనే ఆయన చెప్పిన మాటలు చేతల్లో స్పష్టంగా కనిపించాయి. ప్రజలే నా కుటుంబం, ఇల్లు గడుపుతున్న తల్లి పాలన లాంటి పాలన అందిస్తా అనే మాటలు ప్రతి చర్యలో కూడా ప్రతిఫలించాలనే ప్రయత్నం అయితే మొదలైంది. జగన్ మొదటి సంతకం పెట్టింది కూడా రైతు సంక్షేమంపైనే. రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకి ఏటా 13,500 రూపాయలు నేరుగా పంపిణీ, ఆయా డబ్బులు అకౌంట్లోకి చేర్చడం ఒక పెద్ద కార్యక్రమంగా జరిగింది. అండ్ అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించి దానికి అధునాతన హాస్పిటల్స్ ను చేర్చారు. ఇది బీమా కాకుండా నేరుగా ప్రభుత్వ బాధ్యతగా వ్యవహరించడం అంటే నిజమైన సంక్షేమ పాలనకు దోహదపడిందనే చెప్పొచ్చు. అంతేకాదు, ఒక మాస్టర్ స్కీమ్ లా పరిణమించిన నవరత్నాలు పథకాల అమలులో ప్రభుత్వం అనేక వేల కోట్లు ఖర్చు పెట్టింది. అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు నేరుగా డబ్బు ఇవ్వడం ద్వారా పిల్లల చదువును ప్రోత్సహించారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపాన్ని మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఏ రంగాన్ని తీసుకున్నా ఆరోగ్యం, విద్య, ఆహారం, గృహ నిర్మాణం అన్నింటిలోనూ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని మానవీయ కోణాన్ని ముందుంచింది. అయితే ఈ ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద అడ్డంకి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆమోదించిన రాజధాని ప్రాంతాన్ని జగన్ తిరగరాశారు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా మాత్రమే ఉంచి అధికార రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే కాదు, ప్రజల జీవితాల్లోనూ కూడా ఒక బలమైన వివాదానికి దారి తీసింది. అమరావతి రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చి ఒక ఆశతో ఎదురు చూస్తుండగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిలో భయాన్ని, అసంతృప్తిని నింపింది. ఈ అంశంపై కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ లక్ష్యం ఒకటే, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పినా కూడా ప్రజల్లో పుట్టిన నమ్మక లోపం ప్రభుత్వంపై కొంత ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఈ మధ్యలో దేశం మొత్తం తలదించుకునేలా చేసిన కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని కమ్మేసింది. ఆ సమయంలోనే జగన్ ప్రభుత్వం ముందుగానే తీసుకున్న కొన్ని ముందస్తు చర్యలు ప్రశంసనీయమైనవి. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా సేవలు అందించడం, 104, 108 అంబులెన్స్ల నెట్వర్క్ ను బలోపేతం చేయడం, ఆక్సిజన్ ప్లాంట్లు, కోవిడ్ ఆసుపత్రుల ఏర్పాట్లు, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగిన చర్యలు. కానీ ఈ మహమ్మారి వల్ల రాష్ట్ర ఆదాయానికి తీరని లోటు ఏర్పడింది. పరిశ్రమలు మూతపడ్డాయి, పన్నుల వసూలు పడిపోయింది. ప్రభుత్వ ఆదాయం తగ్గినా కూడా సంక్షేమ పథకాల కోసం జగన్ వెనక్కి తగ్గలేదు. ఈ ఒత్తిడి వల్ల రాష్ట్రం భారీ అప్పుల్లో పడిపోయింది. అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ఇది జగన్ పాలనకు వచ్చిన ఒక మౌలిక విమర్శ. సంక్షేమాన్ని నిబద్ధతతో చేస్తూ ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తలేమిగా ఉండటం. ఇక విద్యారంగాన్ని పూర్తిగా మార్చాలనే లక్ష్యంతో జగన్ చేపట్టిన సంస్కరణలు సమీక్షిస్తే, అమ్మఒడి నుండి జగనన్న విద్యా కానుక వరకు అన్ని విద్యార్థులపై దృష్టి సారించాయి. కొన్ని లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్, పుస్తకాలు, ల్యాప్టాప్లు అందజేయడం జరిగింది. కానీ పాఠశాలల్లో టీచర్ల కొరత, ట్రైనింగ్ సిస్టమ్ లోపాలు, టీచింగ్ మెథడ్స్ పై విమర్శలు వచ్చినప్పటికీ కూడా పెద్ద స్థాయిలో టెక్నాలజీ వినియోగించుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక జగన్ పాలనలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు మొదట్లో సన్నిహితంగా కనిపించాయి. ప్రధాని మోడీతో సమావేశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కొనసాగినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా గట్టిగా పోరాడిందనే విమర్శలు ఉన్నాయి. ఆర్థికంగా రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయినా సంక్షేమానికి మాత్రం జగన్ వెనకడుగు వేయలేదు. ఇక అదే సమయంలో ఉద్యోగ నియామకాలు చాలా గ్యాప్ తో జరిగాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ లేటుగా వచ్చాయి. కొన్ని శాఖల్లో వేరే నిర్ణయాలు లేకుండా ఖాళీలు ఎక్కువగా ఉండిపోయాయి. ఇంకొక కీ ఇష్యూ ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసు విచారణ జగన్ పాలనలోనే తలెత్తి పెద్ద దుమారానికి దారి తీసింది. జగన్ పై ప్రత్యక్షంగా ఆరోపణలు వచ్చాక కేసును సిబిఐకి అప్పగించారు. ఈ కేసు ఎఫెక్ట్ ఎన్నికల ముందు తీవ్రమైన రాజకీయ డ్యామేజ్ చేసింది. ఎన్నికల ముందు హత్య, విచారణ, ఆరోపణలు ఇవన్నీ కలిసి వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా భారంగా మారాయి. ఇక 2024 ఎన్నికల ముందు ప్రజల్లో అభిప్రాయం మిశ్రమంగా ఉండింది. ఒకవైపు సంక్షేమ పథకాల పట్ల కృతజ్ఞత ఉంది, మరోవైపు రాజధాని వివాదం, ఉద్యోగ అవకాశాల లోటు, అప్పుల భయం ఇవన్నీ కలిపి జగన్ ప్రభుత్వంపై నెగిటివ్ ఫీలింగ్ కి దారి తీశాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక ఆ వాయిద్యాన్ని మరింత వేగంగా మార్చింది. చివరకు ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఇది జగన్ పాలనలో ప్రజలు అనుభవించిన అంశాలపై తీయబడి
కూడిన తీర్పు. జగన్ పాలనలో ఎన్నో ప్రయత్నాలు అభినందనీయం. ముఖ్యంగా సంక్షేమం విషయంలో ఆయన స్థిరంగా నిలిచారు. కానీ కొన్ని విషయాలలో ప్రజల అభిప్రాయానికి దూరంగా వెళ్లారు. వాస్తవానికి పాలన అనేది ఒకే దారిలో నడిచే ప్రయాణం కాదు, అది మారే మార్గాలపై ఉండే పోరాటం. జగన్ ఈ 5 ఏళ్లలో దాదాపు అన్ని రంగాల్లో కూడా తన ముద్ర వేశారు. కానీ నేటి తరంలో ఈ పాఠాన్ని తెలుసుకోవాలి. సంక్షేమం అవసరం, కానీ సమతుల్యం కూడా మరింత అవసరం. ఇది జగన్ పాలనకు ఆవశ్యకమైన నిజమైన వాస్తవ విశ్లేషణ. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.